కి స్వాగతం పలుకుతోంది. ఇదే రూట్ చార్ట్. మీరు ఈ చార్ట్ ని ఫాలో అవ్వాలి. ఎవరు ముందుగా ఈ 3 డైమెన్షన్స్ తీసుకుని వస్తారో వాళ్ళకే ఈ వజ్రాలు ఉన్న కిరీటం దక్కుతుంది. మనం కూడా ఈ రేస్ లో పాల్గొనాలి. త్వరగా వెళ్ళి రుద్రాన్ని తీసుకురా. సరే, నేను వెళ్ళొచ్చేస్తాను. రుద్ర ఈ రేసులో పాల్గొనబోతున్నాడా? అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇంకా రేస్ స్టార్ట్ కాలేదు. ఈ లోపలే జోగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? దీన్ని ఆపడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మైరా, ఇక్కడ నువ్వెందుకు దాక్కున్నావు? రండి రండి రండి. ఖచ్చితంగా రుద్ర ఈ రేసులో అసలు గెలవలేడు. ఎందుకంటే నేను వాడి కోసం ఒక్కొక్క లెవెల్లోనూ ముందుగానే ఒక ప్రమాదం పొంచి ఉంచాను. ఈ రేసు ప్రారంభించడానికి ముందే రుద్ర ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోతాడు. కావాలంటే మీరే చూడండి. తెలుసు, చెప్పు. ఒకవేళ ఈ విషయం రుద్రాకి తెలిసిపోతే? తెలిసినా కూడా నాకు ఏ భయం లేదు. ఎందుకంటే రుద్ర ఖచ్చితంగా ఈ రేసులో పాల్గొంటాడు. సన్ సిటీ గౌరవం కోసమైనా ఏం జరిగినా ఈ రేసులో పాల్గొంటాడు. అది ఖచ్చితం. మైరా, వెంటనే ఈ విషయాన్ని మనం రుద్రాకి చెప్పాలి. వద్దు రంగీలా, ఆగండి. మన రుద్రతో ఏం చెప్పొద్దు. శాఖలు చెప్పింది నిజమే. రుద్రాకి విషయం తెలిసినా కూడా తను ఖచ్చితంగా ఈ రేస్ లో పాల్గొంటాడు. ఎందుకంటే సన్ సిటీ పరువు దీని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? రుద్రాకి బదులుగా ఈ రేస్ లో నేను ముందుంటాను. అన్ని ప్రమాదాల్ని నేను ఎదుర్కొంటాను. దానివల్ల నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా పర్వాలేదు. కానీ రుద్రాకి ఏం కాకూడదు. తనే సన్ సిటీ ప్రజల్ని కాపాడుతున్నాడు. కానీ నువ్వెలా ఒంటరిగా వెళ్తావు? లేదు లేదు, నేను రుద్రాకి చెప్తాను. మీకు రుద్ర మీద, తాతయ్య మీద, ఈ సన్ సిటీ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు తనతో ఏది చెప్పకూడదు. ప్రామిస్? మైరా, వరుణ్ రేస్ గురించి నాతో చెప్పాడు. మీరు పార్టిసిపేట్ చేయండి, నేను చూస్తాను. కానీ రుద్ర, కాల్ సిటీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ రేస్ సన్ సిటీ వర్సెస్ కాల్ సిటీ అయింది. ఈ రేసులో పాల్గొనాలని ఇంతవరకు అనుకోలేదు. కానీ ఇప్పుడు కాల్ సిటీకి చెందిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే సన్ సిటీ గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఇందులో పాల్గొనే తీరాలి. రుద్ర, నేను నిన్నొకటి రిక్వెస్ట్ చేస్తాను. ఈ రేస్ ని నేను లీడ్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్, నేను ముందు వెళ్తాను. ఇంతవరకు ఏ రేస్ లోనూ నేను ముందు లేను రుద్ర. ఆ డైమండ్ కిరీటం నాకు చాలా బాగా నచ్చింది రుద్ర. నాకు అది పెట్టుకోవాలనుంది. మైరా, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే కదా. కానీ సన్ సిటీ గెలవడమే మనకు ముఖ్యం. రేస్ లో నువ్వు ముందు వెళ్ళు, నేను వరుణ్ నిన్ను ఫాలో చేస్తాం, సరేనా? థాంక్స్ రుద్ర. మేము ముగ్గురు రేస్ లో పాల్గొంటాం. అలాగా, చాలా సంతోషం. సన్ సిటీ తరపున రుద్ర, మైరా, వరుణ్ పాల్గొనబోతున్నారు. చప్పట్లు కొట్టండి. కాల్ సిటీ తరపున ముగ్గురు ఈ రేస్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు రూట్ చార్ట్ ని చూసుకోండి. మొదటి డైమండ్ ఫారెస్ట్ పీక్ మౌంటైన్ లో ఉంది. రెండో డైమండ్ రివర్ బెడ్ లో ఉంది. ఇక మూడో డైమండ్ స్నో పీక్ మౌంటైన్ లో ఉంది. ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సన్ సిటీనా లేక కాల్ సిటీనా వేచి చూద్దాం. వెళ్ళు రుద్ర, వెళ్ళు. డైమండ్ రేస్ లో గెలవడానికి ఇవాళ ప్రయత్నించు. కానీ జీవితం అనే రేసులో ఓడిపోతావు రుద్ర. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాకాల్ని.
చెప్తున్నాను. రెడీ, గెట్ సెట్ అండ్ గో. మైరా ఎలా ముందుకు వెళుతోంది? ఒకవేళ రుద్ర గనక ముందు వెళ్ళకపోతే నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. తను నేను ఎలాగైనా ఆపాలి. అకీరా, జకీరా, బజూకా, సూ. రుద్ర, దయచేసి మైరాని మ్యాజిక్ చేయదని చెప్పు. తనని కాపాడడానికి మనం ఇద్దరు ఉన్నాం కదా. తను మ్యాజిక్ చేస్తే మన ఇద్దరిని ఎవరు కాపాడతారు? రుద్ర ఎలాగోలా తప్పించుకున్నాడు, కానీ ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మైరా, జాగ్రత్త. వెళ్ళు మైరా, ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హే రుద్ర, నువ్వు సమయానికి వచ్చి మైరాని కాపాడావు. శభాష్ రుద్ర. సారీ రుద్ర. ఇవాళ అసలు నేను ఏం చేయాలి? ఇవాళ ఎందుకని తను రుద్ర కన్నా ముందు వస్తుంది నాకు అర్థం కావట్లేదే. అకీరా, జకీరా, క్విక్ శాండో క్రియేటో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మైరా, నువ్వు ఇక్కడే ఉండు. మేము 2వ డైమండ్ తీసుకోవడానికి వెళ్తున్నా. వీళ్ళని గెలవనివ్వకూడదు. నేనెందుకు ఇలా ఎగరలేకపోతున్నాను? నా షూస్ పాడైపోయాయి అనుకుంటా.
మైరా నువ్వెందుకు ఆగావు? ఇలా చూడు, నా షూస్ పాడైపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయను? మైరా నా షూస్ వేసుకొని త్వరగా నువ్వు ముందు వెళ్ళు. నేను వెనక వరుణ్తో వస్తాను. ఓకే రుద్ర, థాంక్స్. బాయ్. ఏంటిది? నన్ను వదులు, వదులు, నన్ను వదులు. రుద్రా, ఇది షాకాల్ మాయాజాలం. నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. ఈ పాము నుంచి నువ్వు అసలు ఏమాత్రం బయటపడలేవు రుద్రా. నన్ను వదులు. వరుణ్, నీ షూ ఒకటి నాకు ఇవ్వు. ఇది ఎలా సాధ్యమైంది? రుద్ర మళ్ళీ తప్పించుకున్నాడా? రుద్ర కాస్త నెమ్మదిగా వెళ్ళు. త్వరగా వెతకండి. వాళ్ళు వచ్చేలోగా మనం రెండవ డైమండ్ని తీసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే అక్కడ ముసలు ఉంది కదా. ఏదేమైనా సరే నేను ఈ డైమండ్ ఇక్కడి నుంచి తీసి తీరాలి. సన్ సిటీ పరువు దీని మీద ఆధారపడింది. ఈ అమ్మాయి అసలు ఎవ్వరికి భయపడట్లేదు. రెండో డైమండ్ అంత ఈజీగా నేను తీసుకొని ఇస్తాను మైరా. సకీరా, సకీరా, బజూకా, రెస్టో. నిన్ను అంత సులభంగా ఈ రేసు గెలవనివ్వను రుద్రా. త్వరగా అతన్ని ఫాలో చేద్దాం. Ibaiska, image creato. రుద్ర, నువ్వు ఎందుకని పరిగెడుతున్నావు? పద, మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ నన్ను కాపాడండి. వద్దు వద్దు.
రుద్ర ఎక్కడున్నావు? రుద్ర షాకాల్, రేసుని మైరా గెలిచినా సరే రుద్ర గెలిచినా సరే నీ ఓటమి ఖాయం. చాలా ఆపు, ఇంకా ఇది పూర్తవ్వలేదు. ఈ ఆట పూర్తయ్యేలోపు నా విజయాన్ని ఖచ్చితంగా తెలుపుతాను. మైరా ఇప్పటికే 2 డైమండ్స్ సాధించుకుంది. ఇకపై మనం గెలవడం కుదరదు. కానీ మనం తనని గెలవకుండా చేసామంటే శాఖల కోపం నుంచి మనం తప్పించుకోవచ్చు కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మేము ఎలాగో గెలవలేదు కాబట్టి నిన్ను కూడా గెలవకుండా చేస్తాం. రుద్ర, వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు చూడు. अंदर मंतर जादू कलंतर स्नोबॉल्स गो. స్నోమ్యాన్ ఎంత ఫీల్ అవుతాడో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. Ibaiska, Snow Twister Creato. నేను 3 డైమండ్స్ ని పొందాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను రుద్ర. ఇక నుంచి నువ్వు ఈ శాకాల్ కోపం నుంచి తప్పించుకోలేవు. చూసావా జోగా, ఓడిపోయే ఆటలో కూడా నేను ఎలా గెలవబోతున్నాను. కాపాడండి. Ibaiska Flying Skate Creato. Thank you Rudra. Thank you very much. మైరా, నిన్ను ఎంత పొగిడినా కానీ అది చాలా తక్కువే. నువ్వు ఎంతో ధైర్యంగా 3 డైమండ్స్ ని తీసుకొచ్చేసావు. అందుకని ఈ డైమండ్ కిరీటం నీకే దక్కుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మైరా, నీ స్నేహానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. నీ స్నేహితుడి కోసం ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నావా? ప్రమాదమా? ఏంటో ప్రమాదం? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా?
సారీ మైరా, మనం ఇప్పుడు రేస్ గెలిచాం కదా, అందుకని జరిగిందంతా రుద్రకి నేను చెప్పానా? రుద్ర, ఏం జరిగిందంటే ఇందాక మైరా మైరా, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. షాకాల్, నువ్వెక్కడున్నా నేను చెప్పేది విను. నా ఫ్రెండ్స్ నాతో ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. రుద్ర ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎన్నటికీ సందేహపడకు.